డిస్గస్టింగ్ అబామినేషన్. ఇది ట్రంప్ యొక్క వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ అనే బడ్జెట్ బిల్ గురించి ఈలాన్ మస్క్ చేసిన అభియోగం. ఇదేనా మురళి మోహన మురళి. అవునవును, అదే మోహన మురళి. ఇది నా శీర్షిక అనా. ఇది అమెరికన్ దేశీ మోహన మురళితో, అదే మోహన మురళితో స్వాగతం. నమస్తే అండి. ఈ వీడియో ఈలాన్ మస్క్ ట్రంప్ మధ్య జరుగుతున్న ఘర్షణ గురించి. ఇంకా యుద్ధం దాకా వెళ్ళలేదు కానీ ఆట మాత్రం మొదలైనట్టుంది. ఈ ఆటలో మీ పందెం ఎవరి మీద, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈరోజు బుధవారం. సోమవారం నాడు ఈలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశాడు. దాన్ని బట్టి అమెరికాలో ఒక దుమారం లాగా రేగిందనమాట. స్పెక్యులేషన్ ఏంటి, ట్రంప్ కి ఈలాన్ మస్క్ కి మధ్య యుద్ధం మొదలైందా అని చెప్పి. ఆ ట్వీట్ ఏంటంటే, ఐఎమ్ సారీ బట్ ఐ జస్ట్ క్యాన్ట్ స్టాండ్ ఇట్ ఎనీమోర్. దిస్ మ్యాసివ్ outrageous pork filled congressional spending bill is disgusting abomination. Shame on those who voted for it. You know you did wrong. You know it. Disgusting అంటే అసహ్యమైనది, అసహ్యకరమైనది. అబామినేషన్ నౌన్ అంటే చీదర రోత. well exactly చీదర రోత అనేది నౌన్ కాదు కానీ బట్ దట్స్ ద క్లోజెస్ట్ ట్రాన్స్లేషన్. అసహ్యకరమైన చీదర రోత పుట్టిన అంశం అనుకోండి. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ గురించి మస్క్ ట్రంప్ మధ్య జరుగుతున్న యుద్ధం. దీనికి సంబంధించిన ఫాలోఅవుట్ గురించి చెప్పే ముందు కొంచెం రివైండ్ చేసి కొన్ని విషయాలు చెప్పాలండి. రివైండ్ అంటే ఈరోజు బుధవారం. మొన్న శుక్రవారం నాడు ఓవల్ ఆఫీస్లో ఇలాన్ని పక్కన నుంచోబెట్టి ఫేర్వెల్ లాగా ఏదో టెపిడ్ ప్రైజ్ తో ట్రంప్ వైట్ హౌస్ కి కీ ఇస్తున్నాను నీకు అని చెప్పేసి ఏదో హడావిడి చేశాడు. ఎందుకంటే 130 రోజులు అయిపోయింది స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా, నువ్వు ఇంకా పనిచేయడానికి వెళ్ళలేదు, నువ్వు వెళ్ళి నీ కార్ల సంగతి చూసుకో అని చెప్పేసి ఏదో తూతో మంత్రంగా ఆ ఫంక్షన్. బట్ రిపోర్ట్స్ ఏంటంటే ఆ ఫాలోఅవుట్, వాళ్ళిద్దరి మధ్య ఫాలోఅవుట్, ఒకటి ట్రంప్ బిహేవియర్ వల్ల కానీ ట్రంప్ ఇన్నర్ సర్కిల్ బిహేవియర్ వల్ల కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన ఫాలోఅవుట్ చాలా బెటర్ అన్నది ఆ ఫ్రైడే తర్వాత వచ్చిన న్యూస్ ద్వారా తెలుస్తుంది. ఆ ఫ్రైడే ఫేర్వెల్ టైంలో కూడా ఈలాన్ మస్క్ ఎంత హ్యాపీగా ఉన్నట్లేడు. ఇంకోటి, హ్యాపీగా ఉన్నాడో లేదో ఒక రకంగా చూస్తే హ్యాపీగా ఉన్నట్టున్నాడు. సో హీ సీమ్ టు బి హై ఆన్ సంథింగ్. బాడీ లాంగ్వేజ్ చూస్తే అనిపిస్తుంది కానీ బట్ ఇన్ జనరల్ తన బాడీ లాంగ్వేజ్ వాజ్ నాట్ వెరీ ప్లెజెంట్. సో దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. Acting very nicely. I think Colombia wants to get to the bottom of the problem. They've acted very well. I don't know what he was high on. ఆ రోజు ట్రంప్ కానీ ఎవరిని ఏం క్రిటిసైజ్ చేయలేదు. 2 రోజుల తర్వాత CBS న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో he started saying some negative things about Trump's bill. So, I was like disappointed to see the massive spending bill, frankly, which increases the budget deficit, not just decrease it, and undermines the work that the Doge team is doing. I actually thought that when this big, beautiful bill came along. I mean, like, everything he's done on Doge gets wiped out in the first year. I think a bill can be big or it can be beautiful, but I don't know if it can be both. My personal opinion. So the bill can be big or beautiful, but it cannot be both. Yeah, there are a lot of big and beautiful things. What the hell are you talking about? Inkoti, akkada he put a plug for his Doge. ఈ బిల్లు వలన తను డోజ్ కి చేసిన అకాంప్లిష్మెంట్ అంతా అండర్మైన్ అవుతుందని చెప్పి క్లెయిమ్ చేశాడు. సో దట్ రిపోర్టర్ ఇస్ ఆల్సో సకింగ్ అప్ టు ఈలాన్ మస్క్. ఐ డోంట్ నో వై, బట్ ఎనీవే. సో హియర్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ డోజ్. యూ కెనాట్ టాక్ అబౌట్ ఈలాన్ మస్క్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ without talking about Doge. I also have to say something related to the videos I've been posting. Last year July లో పెడతా మొదలు పెట్టాను వీడియోలు. ఈలాన్ రంగప్రవేశం చేసిన తర్వాత అతని రాజకీయాలను క్రిటిసైజ్ చేసుకుంటూ వచ్చాను. నాకు వచ్చిన కామెంట్స్, యూట్యూబ్లో కామెంట్స్ చూస్తే నాకు కొన్ని ఒక రకంగా నవ్వు వచ్చేది. ఒకసారి హీ డజంట్ నో వాట్ హీస్ టాకింగ్, హీ ఆర్ షీ డజంట్ నో వాట్ హీస్ టాకింగ్ అబౌట్ అనుకున్నాను. నేను ఈ వీడియోలో పబ్లిక్ ఫిగర్స్ని క్రిటిసైజ్ చేస్తాను, పాలిటీషియన్స్ని క్రిటిసైజ్ చేస్తాను, ప్రతి ఒక్క కామెంటర్ మీద, ప్రతి ఒక్క వ్యూవర్ మీద నేను విరుచుకుపడను. సో దట్ ఈస్ బాటమ్ లైన్. బట్ ఐ ఆల్సో హ్యావ్ మై ఓన్ ఒపీనియన్స్, రైట్? So there was one comment some time ago, that guy got a little personal on me. One thing for sure, I don't want to get into the personal side of it, but this is related to Doge. Appuduki inka Doge anna peru kuda pettaledu. So what the guy was saying, Elon Musk vachestadu, federal government ku vachestadu, podi chestadu,
అంత క్లీనప్ చేసేస్తాడు, విపరీతంగా బడ్జెట్ కట్ చేస్తాడు, అది ఇది అని పెట్టాడు. That guy doesn't know anything. He probably have an internet connection, maybe an iPhone or some other smartphone, but he's not smart. He doesn't know anything about what he's talking about. ఇప్పుడు ఫెడరల్ బడ్జెట్ అనే దాన్ని నేను నా ప్రైమరీ ఫీల్డ్ కాదు, నేను ఇవన్నీ ఫాలో అవడానికి ఇంట్రెస్ట్ కొద్దీ ఫాలో అవుతూ ఉంటాను. ఫెడరల్ బడ్జెట్ సైజ్ ఎంతో, ఏ ఏ అంశానికి ఎంత స్పెండ్ చేస్తారు అనేది నాకు చాలా అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ఇవన్నీ మాట్లాడుతున్నాను. ఇక్కడ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమెరికాలో ఫెడరల్ బడ్జెట్ లో ఏ ఏ అంశానికి ఎంత స్పెండ్ చేస్తారు, పర్సంటేజెస్ ఎంత అని చూస్తే మీకు ఇక్కడ డిఫెన్స్ కి 13%, ఇంట్రెస్ట్ ఆన్ నేషనల్ డెట్ 13%, సోషల్ సెక్యూరిటీకి 20%. దిస్ ఈస్ ద హైయెస్ట్ అమౌంట్. మెడికేర్, ఈ సోషల్ సెక్యూరిటీ మెడికేర్ అనేవి నేను నా జీతంలో నుంచి 7% నేను ప్రతి నెల నేను కడతాను. ఇది కొంత ఇది 165,000 శాలరీ వరకు ఎంత కడతారు, ఆ తర్వాత 165 పైన కట్టరు. 165 ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, సంవత్సరం మారుతుంది అది. సో ఈ సోషల్ సెక్యూరిటీ మెడికేర్ అనేది అప్పనంగా ప్రజలకు ఇచ్చేది కాదు. 67 ఏళ్ల తర్వాత రిటైర్ అయితే మెడికేర్ యూఆర్ ఎలిజిబుల్ అరౌండ్ 65. సోషల్ సెక్యూరిటీ బేసిక్లీ యూఆర్ ఎలిజిబుల్ టు 62 అట్ ద ఏజ్ ఆఫ్ 62. కానీ మీరు 67కి వెళ్తే మీకు ఫుల్ బెనిఫిట్స్ వస్తాయి. సో అది పక్కన పెట్టండి. మెడికేడ్ అనేది పూర్ పీపుల్ కోసం అలొకేట్ చేసిన హెల్త్ కేర్ ఫండ్ ఇది. సో దీస్ ఆర్ ద పీపుల్, దే మే నాట్ పే ఇన్ టు ద సిస్టమ్, బట్ దే గెట్ ద బెనిఫిట్ ఆఫ్ హెల్త్ కేర్. అది దీస్ ఆర్ ద 3 మోస్ట్. ఈ 3 కలిపితే 43%. ఇది డిఫెన్స్ కలిపితే 13, దట్ ఈస్ 56%. ఇంట్రెస్ట్ ఆన్ దాట్ ఈజ్ ఆల్మోస్ట్ 70%. ఈలాన్ మస్క్ వచ్చేసి $4 ట్రిలియన్ బడ్జెట్లో $2 ట్రిలియన్ కట్ చేస్తానని చెప్పినాడు. నమ్మిన వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో నాకు కామెంట్లు పెట్టిన చూసే చెప్తున్నాను నేను. సో ఈలాన్ మస్క్ ఏం చెప్పాడు, ఈ ఫెడరల్ బడ్జెట్లో ఈ అలొకేషన్లో దాదాపు $2 ట్రిలియన్ కట్ చేస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ 50% ఎట్లా కట్ చేస్తాడు ఇందులో? డజన్. ఇప్పుడు సోషల్ సెక్యూరిటీలోను, మెడికేడ్లోను ఫ్రాడ్ ఉందని చెప్పి పిచ్చి పిచ్చి కోతలన్నీ కూసారు. Try to apply for social security when you are eligible. You will see how easy it is to get into social security. It is not. అది నాకు ప్రత్యేకించి అనుభవం పర్సనల్గా లేదు కానీ, బట్ I have seen people go through this process. The most scrutinized benefit system is Social Security, Medicaid and Medicare. Yes, there is fraud, but it is coming from outside. ఇప్పుడు ఫ్లారిడా సెనేటర్ ఉన్నాడు, రిక్ స్కాట్ అనేవాడు. He was the CEO of what is that company? Health South అనుకుంటా, Health South, something like that. మెడికేడ్ కి ఫ్రాడ్ చేసిందని ఆ కంపెనీకి $500 million పెనల్టీ వేశారు when he was the CEO. That guy took 5th Amendment right, అంటే సెల్ఫ్ ఇంప్లికేట్ చేయకుండా ఉండటం కోసం 5th Amendment తీసుకున్నాడు. అంటే ఆ ఫెడరల్ కోర్ట్ కేసులో అతను టెస్టిఫై చేయలేదు, కానీ ఆ కంపెనీ సోషల్ సెక్యూరిటీ సిస్టమ్ని డిఫ్రాడ్ చేసినందుకు $500 million పెనల్టీ కట్టారు. అతగాడు ఫ్లారిడాకి గవర్నర్ అయ్యాడు, తర్వాత ఇప్పుడు అమెరికన్ సెనెట్లో 2 టర్మ్ సెనేటర్. వాడు స్పేస్ నుంచి దిగిన ఏలియన్ లాగా ఉంటాడు. చూడండి ఈ పిక్చర్, రిక్ స్కాట్. ఆ మెడికేర్ ఫ్రాడ్ కమిట్ చేసిన వాడే సెనేటర్ అయి కూర్చుంటే ఏం చేస్తున్నాడండి? దీన్నే అంటారు కంచె చేను మేసింది అనేదో చెప్తారు చూసారా. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద సిచ్యువేషన్ ఈజ్. సో ఇంట్రెస్ట్ రేట్ ఒక 13%. వీటన్నిటిలో ఇంకా ఏం కట్ చేస్తారు? కట్ చేయడానికి పెద్ద లేదు అంతా. ఇప్పుడు ఎంటైర్ ఫెడరల్ గవర్నమెంట్ వర్క్ ఫోర్స్ ని లే ఆఫ్ చేసినా కానీ 4%, 4.5% ఎంత ఉందో వాళ్ళ శాలరీ అవుట్లే. దిర్ ఇస్ అబ్సల్యూట్లీ నో వే హీ కుడ్ హావ్ కట్ $2 ట్రిలియన్. ఇక్కడ విషయం ఏంటంటే అది $2 ట్రిలియన్ కట్ చేయటం అనేది దుస్సాధ్యం డోజ్కి. కానీ చేస్తానని చెప్పి మొదలగడగలా వచ్చాడు. ఏం చేశాడు? టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మాత్రం లే ఆఫ్ చేసి సంకలు కొట్టుకున్నారు. దట్స్ వాట్ దే డే. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, కొంచెం హర్ట్ఫుల్గా అనిపించినా కానీ కామెంట్ చేసే వాళ్ళకి. మీకు తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే మాట్లాడవాకండి, నోరు మూసి కూర్చోండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మాట్లాడదలుచుకుంటే నేను లైవ్ షో చేసినప్పుడు కాల్ చేయండి, మాట్లాడుకుందాం. మీకేదో ఫోన్ ఉండి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కదా, నోట్కి వచ్చింది అనానిమస్గా మీరు పెడితే దానివల్ల ఉపయోగం లేదు ఎవరికి. దట్ జస్ట్ వేస్ట్ ఎవ్రీబడీస్ టైమ్. ఇట్స్ అన్నెసెసరీ. సో ఎనీవే, అనే సెకండ్ థాట్, ఏదో చిరాకుతో అన్నాను కానీ, బట్ it is important you stay engaged. So I hope you comment, but
comment with some knowledge, not without any knowledge. So that is the better way to put it. నేను ఫెడరల్ ఎంప్లాయీగా ఎప్పుడు పనిచేయలేదు, కానీ ఫెడరల్ కాంట్రాక్టర్గా ఫెడరల్ ఫెసిలిటీస్లో మోర్ దాన్ 5 years పనిచేశాను. సో నాకు ఆ ఫెడరల్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని నాకు అర్థమవుతుంది. కానీ ఈ డోజ్ అనేది వాళ్ళు ఏం చేశారు అనేది ఒక డోజ్ ఇన్సైడర్ ద్వారానే వినండి. Elon Musk repeatedly said that Doge was trying to seek out fraud, get rid of fraud, and that in order to do that, Doge needed access to sensitive government databases that has information on millions of Americans or government workers. At Veterans Affairs, did you find any examples of fraud? Were you given access to sensitive government databases? I mean, I think it depends on what you consider sensitive. As part of, my role at VA was senior advisor to the chief of staff, so I did have access to, for example, like the HR data, but I didn't have access to a lot of other information. In terms of fraud, generally we didn't find any examples of fraud. Fraud meaning someone who broke the law, who was getting money they shouldn't have been getting. We did have one case where we were asked to look into something. We were asked to look into someone who I think some other agency or something found out was 137 years old. But we looked into it, and in our systems, the health records showed that they were 75. So in our case, specifically at VA, we did not find actually any. We were given one potential that turned out to be 0. We didn't find any examples of fraud, which is great, right? That's great. That's great news for the. ఫిబ్రవరిలోనో ఎప్పుడో మార్చిలో ఒక ఓవల్ ఆఫీస్ మీటింగ్ లో ఈలాన్ మస్క్ వాళ్ళ అబ్బాయిని భుజాల మీద వేసుకొని చెప్పాడు, వీఆర్ లుకింగ్ ఇన్ టు దీస్ థింగ్స్ ఏదైతే చెప్పాడు చూసారా. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. 137-year-old యాక్చువల్లీ హెల్త్ రికార్డ్ షో దిస్ పర్సన్ వాజ్ 75 years old. అలాగే ఒకే సోషల్ సెక్యూరిటీ నెంబర్ మీద మల్టిపుల్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ రిసిపియన్స్ అనేది ఉన్నదని వార్తలు వచ్చాయి. దానికి చాలా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ పిల్లలకి సర్వైవర్ బెనిఫిట్స్ అన్ని సోషల్ సెక్యూరిటీ ఇస్తారు. 3 పిల్లలు ఉంటే ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ మీద 3కి వెళ్తుంది బెనిఫిట్. దిస్ ఈస్ హౌ ద సిస్టమ్ వర్క్స్. ఇప్పుడు మనకు అందరికీ వచ్చే ఇన్ఫర్మేషన్లో చాలా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఈలాన్ మస్క్, ట్రంప్ లాంటి వాళ్ళు వాళ్ళకున్న మెగాఫోన్ చూపించేసి చెత్త వాగేస్తుంటే అది నిజాలని చెప్పేసి నమ్మేసి, అది క్రిటికల్గా ఆలోచించి క్రిటికల్గా ప్రశ్నించకపోతే వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ యువర్ మెచ్యూరిటీ? ఇంత ఆవేశపూరితంగా చెప్పాను. ఈ డోజ్కి సంబంధించిన సమరీ ఏంటంటే, A, there is not much to cut, and B, there is not fraud, and C, if there is fraud, where are the indictments? Where are the arrests? There is nothing. ఈ ప్రశ్న అడుగుతున్నది నేనే కాదు, స్టీవ్ బ్యానన్, staunch Trump supporter. In some ways, he's the only one who understands MAGA brain. There are no Doge cuts. Let me repeat this. And this is not USAID. Those were programmatic things. I'm talking about waste fraud. Where's the fraud in Medicaid? Where is it? They haven't showed up with any. Has anybody been turned over to DOJ for fraud? The problem with Musk, and I said this from the beginning, he gave false hope to this political class who doesn't want to cut anything. The reason, if the big beautiful bill's got all these problems, and it has some issues, he drove it because he promised $1 trillion, ladies and gentlemen, $1 trillion that got him off the hook. It's time for everybody to grow up. Run around, show me where it is. The rescission next week is $9 billion, and $2 billion, folks, is PBS and NPR. Give me a break. Didn't need Doge for that. Been fighting for that one forever. There's $7 billion in there supposedly of, fraud. On a $7 trillion, he committed to the President of the United States $1 trillion. You heard Bannon. ఏమన్నాడు? Elon Musk overpromised, under-delivered. యాక్చువల్గా తను 1 trillion అన్నాడు. ఇది మస్క్ ప్రామిస్ చేసింది. No, he started with 2 trillion. He delivered 9 billion. అది PBS cuts, USAID cuts. These are the things Musk accomplished. Now, let's go back to this tweet where the speculation is rampant. ఇది ట్రంప్కి ఈలాన్ మస్క్ మధ్య యుద్ధం మొదలైందా అని. అంతేకాదు, దాని తర్వాత మళ్ళీ ఇది ట్వీట్ చేశాడు. ఇన్ నవంబర్ నెక్స్ట్ ఇయర్ వీ ఫైర్ ఆల్ పాలిటీషియన్స్ హూ బిట్రేడ్ ద అమెరికన్ పీపుల్ by voting for this bill. Who voted for this bill? All Republican congressmen. 2-3 నెలల క్రితం ఏమన్నాడు? ట్రంప్కి మీరు
ట్రంప్ మాట దాటితే మీ మీద ప్రైమరీ పెడతాను, మిమ్మల్ని అందరినీ ఓడిస్తాను, ఎంత డబ్బులైనా ఖర్చు అయినా అని అన్నాడు. ఇప్పుడు కంప్లీట్ ఉల్టా చెప్తున్నాడు, కంప్లీట్ ఆపోజిట్ చెప్తున్నాడు. దిస్ ఇస్ వాట్ ఇట్ హాస్ కమ్ డౌన్ టు. సో హీ ఫ్లిప్డ్, మస్క్ ఫ్లిప్డ్. బై ద వే, ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాదు, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది ఓవర్ అండర్ అని చెప్పి చెప్తారు, ఏంటి 3 నెలలు ఇద్దామా 4 నెలలు ఇద్దామా అనుకుని. సో ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ అబౌట్ 4 months ఆఫ్టర్ ట్రంప్ కేమ్ ఇన్ టు ఆఫీస్. ఇంతవరకు ట్రంప్ పేరైతే చెప్పలేదు, కానీ క్లియర్లీ హీఈస్ అటాకింగ్ ద బిల్ విచ్ ట్రంప్ ఈజ్ వెస్టెడ్ హెవీలీ ఇన్ దిస్. ఇది ట్రంప్ ఇప్పుడు ప్రాణంలాగా ఉంది బిల్. ఈ బిల్లుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. సో యుఎస్ నేషనల్ డెట్ ఎంత ఉంది, ఇవన్నీ విపరీతంగా పోస్ట్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఇందులో తనతో ఏకీభవించిన కాంగ్రెస్ మెన్ని, సెనేటర్స్ ని వాళ్ళని రీట్వీట్ చేస్తూ వచ్చాడు. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇలాంటివన్నీ రీట్వీట్ చేస్తున్నాడు. వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇలాన్ మస్క్ కి ట్విట్టర్లో 200 million ఫాలోవర్స్ ఉన్నారు. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రీచింగ్ అవుట్. ఇట్ లుక్స్ టు మీ లైక్ ఇలాన్ ఈజ్ డిటర్మిన్ టు కిల్ దిస్ బిల్. ఎందుకు ఈ బిల్లును ఓడించాలని ఇలాన్ మస్క్ అంత కంకణం కట్టుకున్నాడు అనే దానికి యాక్సియోస్ 4 కారణాలు చెప్పింది. 4 reasons Musk attacked Trump's big beautiful bill. Well, బిగ్ పిక్చర్లో ఏంటంటే ఇలాన్ వాజ్ బట్ హర్టెడ్. దాన్ని తెలుగులో చెప్పాలి అంటే ముడ్లే గాలింది అంటారు చూసారా. దట్స్ ప్రాబబ్లీ ద క్లోజెస్ట్ ఐ కెన్ కమ్ అప్ విత్. నెంబర్ 1 రీజన్ వచ్చేసి, ఈ బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సబ్సిడీస్ తీసేశారు. ఆ సబ్సిడీస్ అలాగే ఉంచాలి అని చెప్పేసి లాబీయిస్టులను పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా ట్రై చేశాడు. అసలు అతనికి నెంబర్ 1 రీజన్ హీ బికేమ్ సో రిచ్ ఈజ్ బికాస్ ఆఫ్ టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ సబ్సిడీస్ వల్లనే ఇంత అయ్యాడు అతను. సో హీ వాజ్ సకింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ స్టీట్, బట్ హీ పాలు దాగి రొమ్ము గుద్దటం అంటారే, అలాంటి వాడు వీడు. రెండవ రీజను, తను స్పెషల్ ఎంప్లాయీగా కంటిన్యూ అవ్వాలనుకున్నాడట. ట్రంప్ ఇన్నర్ సర్కిల్ పడనీయలేదు. ముఖ్యంగా ట్రంప్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూజీ వైల్స్ పడనీయలేదు. దట్స్ వాట్ హ్యాపెండ్. మూడవ కారణం వచ్చేసి, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ని తన స్టార్లింక్ శాటిలైట్ సిస్టమ్ వాడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చేయమని చెప్పి ప్రతిపాదించాడు. యాక్చువల్గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ శాటిలైట్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది శాటిలైట్స్ ద్వారా జరుగుతుంది, రేడార్ సిస్టమ్స్ ద్వారా జరుగుతుంది. దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఇంటర్ కనెక్టెడ్ లింక్స్, బట్ హీ వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ హిస్ స్టార్. సో ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్. ఇది ట్రంప్ నో చెప్పిన దానికి దీనికి ఐఎమ్ రియలీ సర్ప్రైజ్. మేబీ హీ థాట్ ఇది ఎయిర్ ట్రాఫిక్ సేఫ్టీకి సంబంధించిన విషయం అని చెప్పి మేబీ డిడ్ టేక్ ద రైట్ డెసిషన్, ఆర్ మేబీ దెర్ ఆర్ ఎనఫ్ పీపుల్ మేడ్ ష్యూర్ ఇట్ డిడెంట్ రీచ్ ఆల్ ద వే టు ట్రంప్, సో హీ విల్ ఓవర్ రైడ్ దెమ్. ఏదో జరిగింది ఇక్కడ. సో 4th రీజన్ ఈజ్ ద ఫైనల్ స్ట్రా ఈజ్, ఇప్పుడు జేర్డ్ ఐజక్మన్ అని ఇతను నాసా అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేయమని చెప్పి హీ వాజ్ సపోర్టింగ్ Musk is supporting this guy, and Trump administration said no because this guy Jared Isaacman supported Democratic candidates ఇంతకు ముందు. ఇతన్ని నమ్మటానికి లేదని చెప్పి అతనికి ఆ నామినేషన్ ఇవ్వలేదు. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై Musk is pissed off at Trump and his administration. This could escalate. కానీ ఇలాన్ మస్క్ తోక కట్టే ఈ టెన్షన్ కొంచెం ఉధృతం అయితే అవ్వచ్చు, కానీ ఈలాన్ మస్క్ తోక కత్తిరించినట్లాగా ట్రంప్కి తెలుసు. అసలు ట్రంప్కి ఇలాంటి విషయాల్లో అది ఉగ్గుపాలతో అబ్బిన విద్య. సో నేను ముందుగా అడిగిన ప్రశ్న, హూ విల్ విన్ అంటే, ఐ థింక్ ట్రంప్ విల్ విన్ దిస్ వార్. ఇక్కడ సైకలాజికల్ ఆస్పెక్ట్ ఒకటి చెప్పాలి. ఏంటంటే ఈలాన్ మస్క్కి ట్రంప్కి కొన్ని పోలికలు ఉన్నాయి కొన్ని విషయాల్లో. ఏంటంటే దే లైక్ టు బి లైక్డ్ బై ఎవ్రీబడి. వీళ్ళని పొగుడుతూ ఉండాలి ఎప్పటికీ. ఈలాన్ మస్క్ వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి చేయించా అని చెప్పి టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఫెడరల్ ఎంప్లాయీస్ లే ఆఫ్ చేసేసి సెలబ్రేట్ చేసుకున్నా కానీ హీ ఎక్స్పెక్టెడ్ ద పీపుల్ దట్ ఆర్ laid off to like him. అదే అతని సైకాలజీ. Somehow he felt he made all these sacrifices. Yeah, he spent $300 million, but all the investigations into his companies went away. I mean, he actually gained more than $300 million. Tesla stock today is higher than it was on the day of the election. So he made a lot of money in Tesla stock itself. Kani, the amount of criticism he faced, either people calling him Nazi and Tesla vandalism and Tesla brand damage, he's butthurt. Adi
ట్రంప్ ప్రమేయం లేకుండా ట్రంప్ ప్రమేయం ఉంది, కానీ డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా తను చేసిన పనులకి ప్రజలలో వచ్చిన తిరుగుబాటు కదా అది. ఒక పక్క ప్రజల దగ్గర నుంచి అసహించుకోబడ్డాడు, అటు పక్క ట్రంప్ ఇన్నర్ సర్కిల్ నుంచి అసహించుకోబడ్డాడు. ఐ థింక్ హీఈస్ ఎ బెటర్ మ్యాన్ నౌ, ఈలాన్ మస్క్. మీరు ఈలాన్ మస్క్ అభిమానులు అయితే ఈ వీడియో మీద కామెంట్ చేయదలుచుకుంటే ఫీల్ ఫ్రీ టు కామెంట్, బట్ I hope you comment on some things you know. Anyway, thanks for watching. This took me a while to articulate all these things. Probably it will take longer time to edit also. See you in another video.